అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఎక్స్ బోనస్ కొడుతున్నారు 20 ml అంటున్నారు. దీని వెయిట్ వచ్చేతలికి జస్ట్ 5 గ్రామ్ కూడా లేదు. 5 గ్రామ్ లేని ఐటమ్ తోటి 1 ఎకరాకి వచ్చే పంటల్లో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే ఈ పిల్స్ని, ఇందులో మైక్రోబ్ ఉంటుంది, దానికి కావాల్సిన ఫుడ్ ఉంటుంది. ఈ పిల్స్ని మనం ఏం చేయాలంటే ఒక 1 లీటర్ వాటర్లో తీసుకొని, పిల్స్లో పౌడర్ ఉంటుంది, ఈ క్యాప్స్ ఓపెన్ చేసేసి పౌడర్ దాంట్లో పోసేసి ఒక 5 మినిట్స్ షేక్ చేసి 200 లీటర్ వాటర్లో కలిపి సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేస్తే మనకు పురుగు సంబంధించి అంటే పురుగు పిల్స్ ఉంటాయి, తెగులు సంబంధించి అంటే తెగులు పిల్స్ ఉంటాయి టాబ్లెట్స్. అదే వేరు వ్యవస్థకు కావాల్సి ఉంటే వేరు వ్యవస్థకు సంబంధించిన టాబ్లెట్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సేంద్రియంలో కూడా ఉంది. రైతులు ఇది గుర్తించాలి. ఇది వేయటం ద్వారా 5 days వర్క్ చేస్తుంది. ఈ బయలాజికల్ ఈరోజు మనం ఇది పంట మీద పిచికారీ చేసిన తర్వాత ఏదైనా పురుగు కారకం ఉంది మన చేలో, ఆ పురుగుకు సంబంధించిన పిల్లను మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు ఇది పిచికారీ చేసిన 3 గంటల నుంచి ఆ పురుగు, అది తామర పురుగులు కానీ, ఎర్రనల్లి, నల్ల తామర పురుగులు కానీ, ఎర్రనల్లి కానీ, తర్వాత కాయదొలుచు పురుగులు కానీ, ఏవైనా కానీ ఇది స్ప్రే చేసినప్పుడు వాటికి ఎలా ఇది పనిచేసిద్ది అని అంటే, దాన్ని మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు దాని బాడీలో ఏ పార్ట్లోనైనా, మనిషికి తల, కాళ్ళు, చేతులు, ఒళ్ళు ఇదంతా ఉన్నట్టే పురుక్కు కూడా ఉంటాయి. మనం పిచికారీ చేసినప్పుడు అది ఏ పార్ట్లోనైనా ఈ మైక్రోబ్ అటాక్ చేసినప్పుడు ఆ పార్ట్లో నుంచి రంధ్రం చేసుకొని దాని లోపలికి పోయి మాంసం మొత్తాన్ని తినేసుకుంటా ప్రతి 3 గంటలకి ఒక బ్యాక్టీరియా లోపలికి పోయిందనంటే ఎవ్రీ 3 అవర్స్కి మల్టిప్లై చేసుకుంటూ ఉంటుంది. మల్టిప్లై చేసుకొని 3 6 అవుతాయి, 6 12 అవుతాయి, అలా మొత్తం పురుగుని చంపేస్తుంది. ఇది 2 daysలో కంప్లీట్ చేసేస్తుంది. ఇంకొకటి, ఈ మైక్రోబ్ సిస్టమ్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు ఒక పురుగుని ఈ బ్యాక్టీరియా చంపింది. చంపిన తర్వాత ఆకు మీద ఆ పురుగు చనిపోయింది. చనిపోయినప్పుడు ఏమవుతుంది, గాలికి అటు ఇటు గాలి తగిలినప్పుడు ఆ పురుగు ఏం చేస్తుంది, ఆకు మీద నుంచి రాలి భూమిలో పడుతుంది. భూమి మీద పడంగానే మళ్ళీ ఇది భూమిలోకి పోయి మల్టిప్లై అయిపోతుంది. ఈ సైన్స్, ఇది కెమికల్ రసాయనంలో ఏం చేస్తారు, ఒక పురుగుని చంపామంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏం లేదు, చచ్చిపోతుంది అంతే. కానీ ఈ మైక్రోబు, ఆ పురుగులో ఉన్న మైక్రోబ్స్ మళ్ళీ భూమిలోకి పోయి మన సాయిల్ని ఎన్రిచ్ చేసుకుంటా నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పురుగు మన చేలోకి రాకుండా ఇది సాయిల్ నుంచి కూడా అటాక్ చేస్తాయి. ఎలా చేస్తుందంటే, ఇప్పుడు మనం చలికాలం ఉంది, గాల్లో తేమ శాతం ఉంటుంది, నైట్ మంచు పడుతుంది. మంచు పడినప్పుడు ఏమవుతుంది, మాయిశ్చర్, గాల్లో తేమ శాతం పెరిగినప్పుడు పురుగు ఎక్కడైనా చెట్టు మీద ఉంటే భూమిలో ఉన్న మైక్రోబు ఈ మాయిశ్చర్ ద్వారా పైకి వచ్చి చెట్టు మీద ఉన్న పురుగును కూడా అటాక్ చేస్తుంది. ఆ సైన్స్ ఉంది. కాబట్టి ఇది రైతు స్థాయిలో అర్థం కావడానికి ఫీల్డ్ ప్రాక్టీసెస్ చేయటం ద్వారానే రైతు నేర్చుకుంటాడు. సైన్స్ని నోటి ద్వారా చెప్పడం ద్వారా ఎప్పటికీ నేర్చుకోలేడు. అప్లికేషన్ చేయడం ద్వారానే ఏ సైన్స్నైనా మనం నేర్చుకోగలుగుతాం. ప్రధానంగా మిర్చిలో ఇప్పుడు రైతులు అనుభవిస్తున్న కష్టం ఏంటంటే, నువ్వు ఎన్ని క్వింటాలు దిగుబడి తీసినా కానీ కళ్ళం మీదకి వచ్చే వరకు అంతా ఎర్రగానే ఉంటుంది. కోసి కళ్ళం మీద పోయింగ్లోనే 50%, 60% తాళైపోతుంది. మేము ఏం చేయాలి అని అర్థం కావట్లేదని చాలామంది రైతులు, కొన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తాళు సమస్యకి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు కొడుతున్న రసాయన వ్యవసాయంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని విపరీతంగా వాడటం ద్వారా మిర్చి కాయ పైన ఒక లేయర్ ఫామ్ అయ్యి, అది లేయర్ ఫామ్ అయి ఉంటుంది. మీరు ప్లాంట్ నుంచి అంటే మొక్క నుంచి మిర్చి కాయలోకి ఆహార చర్య జరిగినన్ని రోజులు దాని ఎఫెక్ట్ ఏముండట్లేదు. ఎప్పుడైతే నువ్వు తెంచుతున్నావో దానికి మాయిశ్చర్ శాతం కాయలోకి పోవటం ఆగిపోయిందో, దాన్ని భూమి మీద పొయ్యంగులోనే ఈ పైన లేయర్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కలర్ చేంజ్ కావడానికి ప్రధానంగా సమస్య దానివల్ల వస్తుంది. ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం వల్లే తాలు ఎక్కువ అవుతుంది. ఈ బయలాజికల్ కొట్టడం ద్వారా ఇప్పుడు మురికి వర్షాలు పడ్డప్పుడు, ఇప్పుడు సహజంగా ఏమవుతుంది, ఈ రసాయన ఎరువులు ఏంటంటే అప్పటికప్పుడు తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ సమస్యను అప్పటికప్పటికే క్లియర్ చేయడానికే పనిచేస్తాయి, కానీ దీర్ఘకాలికంగా పనిచేయవు. ఇదే బయలాజికల్ అప్లికేషన్స్ నువ్వు చేయటం ద్వారా ఇప్పుడు ఏ రసాయనం ముందైతే కాయ తోలు మీద ఆక్యుపై చేసి ఉంటుందో, ఈ సూక్ష్మజీవులను కనుక నువ్వు పిచికారీ చేసినట్లయితే పంట అయిపోయిన తర్వాత కూడా ఆ సూక్ష్మజీవి ఆ కాయ మీదే ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లైమేట్లో వచ్చిన చేంజెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి తాలు కానియకుండా 365 days వర్క్ చేస్తుంది. అందువల్లే సేంద్రీయ వ్యవసాయంలో తాలు అనేది నెగ్లిజిబుల్, చాలా తక్కువ వస్తుంది. ఈవెన్ ఒక 10 క్వింటాలు నువ్వు సేంద్రీయ వ్యవసాయంలో పండించిన మిరపకాయలను కోసి కళ్ళ మీద పోస్తే 20 నుంచి 50 కేజీలకి మించి తాలుగాయలు రావట్లేదు.
అదే రసాయన వ్యవసాయంలో అయితే 50-50%, 60-40% తాలుగాయలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మైక్రోబ్ని అడాప్ట్ చేయడం ద్వారా తాళ్ళను కంట్రోల్ చేసుకోవచ్చు. మనము పంటలో మైక్రోబ్స్ని అప్లై చేసేది ఎప్పుడైనా కానీ భూమికి ఇవ్వాలనంటే మనం వాటర్ త్రూనే ఇవ్వాలి. లేదు వాటర్ త్రూ ఇవ్వటం కుదరట్లేదు అని అంటే సాయిల్ భూమి లోపల తేమ ఉన్నప్పుడు మాత్రమే భూమి మీద పిచికారీ చేయాలి. మాయిశ్చర్ బేస్ మీదే ఈ బయలాజికల్స్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. డ్రై ల్యాండ్ అగ్రికల్చర్లో అంటే తేమ లేనప్పుడు భూమికి ఇచ్చినప్పుడు మైక్రోబ్ పనిచేయదు. భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ మైక్రోబ్ని ఇవ్వాలి. ఒకవేళ నువ్వు తేమ ఇచ్చేటప్పుడు నీటితో పాటు ఈ మైక్రోబ్నైనా పంపించవచ్చు. లేకపోతే నీకు సాధ్యం కానప్పుడు ముందు భూమికి తేమ ఇచ్చి ఆ పైపాటు తేమ ఉన్నప్పుడు మైక్రోబ్ని పంట మీద భూమి మీద పిచికారీ చేయటం అన్నా చేసి భూమిలో మైక్రోబ్స్ని డెవలప్ చేసుకోవాలి. అదే పంట మీదకి వచ్చే తలికి మైక్రోబ్స్ని సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే పిచికారీ చేయాలి. ఎందుకు అని అంటే ఈ సూక్ష్మజీవులు అనేది మనిషికి ఎలా ప్రాణం ఉందో సూక్ష్మజీవులకు కూడా అలా ప్రాణం ఉంటుంది. వీటికి ప్రతికూల పరిస్థితులు క్లైమేట్ నుంచి ఏంటంటే సన్లైట్ సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా మైక్రోబ్ మీద పడకూడదు. ఎందుకు పడకూడదు అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో అతినీలలోహిత కిరణాలు అనేవి ఉంటాయి. ఆ అతినీలలోహిత కిరణాలు మైక్రోబ్ మీద పడటం వల్ల మైక్రోబ్ చనిపోయిద్ది. అందుకోసమని ఈ మోర్ ఎఫెక్టివ్గా ఈ మైక్రోబ్స్ నుంచి నువ్వు పని తీసుకోవాలి అని అంటే సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. నువ్వు సాయంత్రం 4 గంటల తర్వాత ఈ మైక్రోబ్స్ని పిచికారీ చేయడం ద్వారా రేపు మార్నింగ్ మళ్ళా సన్లైట్ సూర్యకిరణాలు వచ్చే వరకు అంటే పీక్స్ దీంట్లో యూవీ రేడియేషన్ అని ఉంటుంది. సూర్యకిరణాల్లో యూవీ రేడియేషన్ అని ఉంటుంది. యూవీ రేడియేషన్ మన యూవీ రేడియేషన్ వాల్యూస్ అనేవి మన భారతదేశ వాతావరణంలో ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం 5:30 వరకు యూవీ రేడియేషన్లో మార్పులు ఉంటాయి. మార్నింగ్ అవర్స్ 2 నుంచి యూవీ రేడియేషన్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం నిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి 11-12 యూవీ రేడియేషన్ వెళ్తుంది. మళ్ళీ 1 గంట నుంచి గ్రాడ్యువల్గా దిక్కుంటూ 4 గంటలకు వచ్చేసరికి 3 యూవీ రేడియేషన్కి వస్తుంది. మనం ఎప్పుడైనా ఈ మైక్రోబ్స్ నుంచి పనితనం తీసుకోవాలంటే పంట మీద పిచికారీ చేయాలి అన్నప్పుడు 3 యూవీ రేడియేషన్ కంటే తక్కువ ఉన్న సమయంలో మనం పంట మీద పిచికారీ చేసి పంటలో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ బయలాజికల్స్ ఎలా వాడేయాలి అని అంటే మీకు ఇప్పుడు ఇది ఒక కంపెనీ ఆనంద్ అగ్రో కేర్ అనేది ఒక కంపెనీ. వీళ్ళల్లో 4-5 రకాల టెక్నాలజీ ఉంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ 5G అని. దీనికంటే ఈ టెక్నాలజీ కంటే ఇదే ఫార్ములేషన్ 1 లీటర్ బాటిల్లో కూడా ఇస్తారు, 100 mlలో కూడా ఇస్తారు. నువ్వు ఏ బ్రాండ్ వాడుతున్నావు, ఏ టెక్నాలజీ వాడుతున్నావు అనేది తెలుసుకొని ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే సజెషన్ ప్రకారం ఆ టెక్నాలజీని వాడుకోవాలి. దానికి వాల్యూ అని అంటే ఇప్పుడు ఇది 5 గ్రామ్ కూడా 1 లీటర్ పనిచేసినంత వర్క్ ఇది కూడా చేస్తుంది. అంటే ఈ టెక్నాలజీ ఇది. ఇందులో ఉండేది అదే మైక్రోబ్, 1 లీటర్ బాటిల్లోనే ఉండేది అదే మైక్రోబ్. అది బ్రాండ్స్ని బట్టి కంపెనీలను బట్టి మారిపోతూ ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ వాడాలనుకుంటున్నారో ఆ బ్రాండ్ వాళ్ళు ఇచ్చే సలహాలను పట్టుకొని వాడుకోవాలి. సేంద్రీయ వ్యవసాయంలో ఫార్మర్కి కొంచెం ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అది కనుక మీరు పే చేయగలిగితే కనుక మీరు పెట్టే ఖర్చు, రసాయన వ్యవసాయంలో మీరు పెట్టే ఖర్చు చిల్లీలో ఇప్పుడు కౌలులే కానీ భూమి ఎరువులే కానీ తర్వాత పంట మీద పిచికారీ చేసే మందులు కానీ 1,00,000 వరకు రైతు ఖర్చు పెడుతున్నాడు. అదే నువ్వు ఫిజికల్ స్ట్రెస్ తీసుకోవడానికి కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి నీ వర్క్ నువ్వు చేసుకోవడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించినట్టే ఈ ఖర్చుని 1,50,000 నుంచి 60,000 నుంచి 70,000 వరకు కుదించవచ్చు. 1,50,000 పెట్టి రసాయన వ్యవసాయంలో 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి 30 క్వింటాలు దిగుబడి మిరపలో తీస్తే అదే 70,000-80,000 తోటి కూడా అదే 30 క్వింటాలు దిగుబడి తీయొచ్చు. అయితే ఫస్ట్ రైతు ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ని ఫేస్ చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని రసాయన వ్యవసాయంలో ఏముంటుందంటే ఈ కంపెనీలు చెప్పని రైతులు వాడుక భాషలో తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే ఒక్కసారి ముందు కొడితే 15 రోజులు నేను చేనుకి వెళ్ళిపోయే పని లేదని వీడు అరుగులు బొగలు కొడుతుంటాడు. ఇక్కడ సెంటర్లో కూర్చొని దేశం మొత్తం నాకే తెలుసని రాజకీయాలు మాట్లాడుతుంటారు. అలా సేంద్రీయ వ్యవసాయంలో నడవదు. ఎవ్రీడే నువ్వు మానిటరింగ్ చేయాలా, అంటే చేనుని విజిట్ చేయాలా. నీకు పని ఉన్నా లేకపోయినా ప్లాంట్ అబ్జర్వేషన్, ప్లాంట్ అన్నీ నేర్పిస్తుంది నీకు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ప్రధానం ఏంటంటే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే సూక్ష్మజీవి ప్లాంటు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా సంసారం చేసి దిగుబడిని ఇస్తాయి. అంటే ఎట్లా అంటే మీకు సపోజ్ ఒక ప్లాంట్ ఉందనుకో, అది ఏ పంట అయినా కానీ రసాయన వ్యవసాయంలో మనం ప్లాంట్ని ఎలా పెంచుతామంటే మన రసాయన సైన్సు అంటే న్యూట్రియంట్స్ మనమే ఇస్తాము, మైక్రోన్యూట్రియంట్స్ మనమే ఇస్తాము, పూత మనమే తీసుకురావాలని ప్రయత్నిస్తాము, కాయ మనమే పెంచాలని ప్రయత్నిస్తాము, ఇన్ని రకాల మందులు కొడుతుంటాం.
ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఏముంటుందంటే మైక్రోబ్లు మాత్రమే ఇస్తాం. సిస్టమ్ మనం డైరెక్ట్ ఫుడ్ ప్లాంట్కి ఇవ్వం. మనం భూమికి మైక్రోబ్ని ఇస్తే మనం ఇచ్చే ఎరువుల్లో ఉన్న పోషకాలని ప్లాంట్ వేరు వ్యవస్థకి మైక్రోబ్ ఇస్తుంది. అంటే మధ్యవర్తిలాగా ప్రయత్నిస్తుంది. ఈ మైక్రోబ్ అనేది మధ్యవర్తి. ప్లాంటు మైక్రోబు ఇవి రెండు సంభాషించుకొని ప్లాంట్కి ఏం కావాలేదో మైక్రోబ్ ఇస్తుంటుంది, మైక్రోబ్కి ఏం కావాలంటే ప్లాంట్ రిలీజ్ చేస్తుంటుంది. అలా వాహకంగా ఉపయోగపడి రైతు కష్టాన్ని 70 నుంచి 100% తగ్గించిద్ది. మీరు ఈ సేంద్రీయ వ్యవసాయం చేసేటప్పుడు ప్లాంట్ని అబ్జర్వ్ చేయాలి. మనము పక్షులతోటి మాట్లాడగలము, మనిషి అనేవాడు జంతువులతోటి మాట్లాడగలం, అలానే ప్లాంట్ తోటి మాట్లాడవచ్చు. సేంద్రీయ వ్యవసాయ మూలాలను తెలుసుకుంటే ప్లాంట్ నీతో మాట్లాడుతుంది. తనకున్న సమస్య నీకు ఎక్స్ప్లోర్ చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అది మార్నింగ్ ఈవినింగ్ నీ పంటని నువ్వు అధ్యయనం చేయడం ద్వారా ఆ విషయం నీకు అర్థమవుతుంది. ఆ అర్థమైన విషయాన్ని బట్టి అప్లికేషన్ చేయడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.